నేను కొన్ని లక్షణాలు చెప్పాను, తండ్రి యొక్క లక్షణాలు. దేవుడైనటువంటి యెహోవా మనకు తండ్రిగా ఉండి మన ఎడల ఆయన చూపుచున్నటువంటి ఆయన లక్షణాలను గురించి నేను మీకు చెప్పడం జరిగింది గ్రంథం ద్వారా. అలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణే మీరు ఆశ్రయించారా, ఆయన యెహోవా దేవుడై ఉన్నాడా అనేది మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకొరకు అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు 20వ వచనంలో మాట్లాడుతూ ఆయన అదృశ్య లక్షణములు అని మొదలుపెట్టాడు. అనగా దేవత్వము, నిత్య శక్తి అన్నాడు. అంటే దేవత్వము అనేటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అని మనం నేర్చుకోవడం జరిగింది. ఆయన భౌతిక సంబంధమైన వాడు కాడు అని. అందుకని ఆయన నిత్యము జీవించు శక్తిమంతుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఉన్నటువంటి మన తండ్రులు తర్వాత మనము తండ్రులుగా ఉండి మన తర్వాత మరికొంతమంది తండ్రులుగా ఉండి వీళ్ళందరూ కూడా గతం గడిచిపోతూ ఉంటుంది. కానీ నిత్యం ఉండేది ఒక దేవుడు, ఆయన తరతరములు ఉండేవాడు. కాబట్టి యెహోవా దేవుడిని తండ్రిగా కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా. ఒకవేళ ఆయన తండ్రిగా లేకపోతే నీవు సంరక్షణలో లేవని, నీ కొరకు బాధ్యత వహించే వారిని నువ్వు చేరుకోలేదని, నీ కొరకు స్వాతంత్రం ఇచ్చే దేవుని నువ్వు ఆశ్రయించలేదని, నీ అవసరతలను తీర్చేటువంటి గొప్ప తండ్రిని నువ్వు చేరుకోలేదని, భూమి మీద జీవించినటువంటి కాలంలో క్రమశిక్షణతో బ్రతికే అవకాశాన్ని నువ్వు కలిగి లేవని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఉన్న చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయితే ముందుగా వీటి గురించి మనం ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రెండవదిగా మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. నిత్యశక్తి అనేటువంటి మాట ఉపయోగించాడు. ఈ నిత్యశక్తి అనేటువంటి పదంలో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, శక్తులన్నిటిపైన ఎన్ని శక్తులు ఉంటే ఆ శక్తులన్నిటిపైన ఆయన ఉన్నతమైన వాడని అర్థం. అంటే గొప్ప శక్తిని కలిగిన వాడిని మీరు తీసుకొస్తే ఆ వ్యక్తి మీద కంటే దేవుడు గొప్పవాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. వాక్యం ద్వారానే కాదు, భౌతికంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు. అందుకనే నేను మీకు దేవుని గురించి, మనుషుడు చేసిన దేవుని గురించి తేడా చెప్పాను. దేవుడు తనకు తానుగా ఉండేవాడు. మనుషుడు చేసిన దేవుడు మనుషుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచి వచ్చింది. అనగా మనుషుని ఊహకు ఎప్పుడైతే కలిగిందో ఆ ఊహకాడి నుంచి ఆ దేవుడు ఉన్నాడు, ఆ విగ్రహం అనే దేవుడు ఉన్నాడు. కానీ నిజదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సృష్టికి పూర్వం నుండి ఉన్నాడు. వాటన్నిటిని కూడా మనం వివరంగా నేర్చుకోవడం జరిగింది. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు. మూడవదిగా సమస్త సృష్టి మీద ఆయనకు ఆధిపత్యం ఉండాలి. ఆధిపత్యం ఉండాలని అంటే ఎవరు ఆధిపత్యం కలిగి ఉంటారు? సృజించిన వాడు తప్ప ఎవరు ఆధిపత్యం కలిగి ఉంటారు. నా వస్తువు మీద నాకు పెత్తనం ఉంటుంది. దేవుడు సృజించిన వాటి మీద దేవునికి పెత్తనం. కాబట్టి ఇప్పుడు ఈ 3 లక్షణాలని మనం ఆలోచించేద్దాం గ్రంథం ద్వారా. ముఖ్యంగా యోబు గ్రంథంలో మనం పరిశీలన చేసినట్టే అసలు దేవుని గూర్చినటువంటి అనుమానం కలిగినప్పుడు ఉపదేశించబడినటువంటి ఎన్నో గొప్ప సంగతులు యోబు గ్రంథంలో ఉన్నాయి. అది ఎవరైనా కూడా దేవుని గురించి మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు బలమైనటువంటి ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉంటే తప్ప మనం చేయలేం. లేదంటే ఏం జరుగుతుందని అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని గురించి మర్చిపోయే అవకాశం ఉంటుంది. యోబుకు వచ్చినంత సమస్య అయితే మనకి ఏది రాదు. కానీ యోబుది ఒక సమస్య కాదు, అనారోగ్య సమస్య ఒకటే కాదు, కుటుంబ సమస్య ఒకటే కాదు, ఆర్థిక సమస్య ఒకటే కాదు, లేకపోతే ప్రజలందరి మధ్య చులకన చేయబడుతూ అదొకటే సమస్య కాదు. అన్ని సమస్యలు భూమి మీద ఒక మనుషునికి ఎన్ని రకాలైనటువంటి సమస్యలలో అన్నీ ఒక మనుషునికి వచ్చినాయి. రకరకాల మనుషులకు వచ్చేది ఒకే మనిషికి వచ్చింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే మనకి ఎప్పుడు కూడా అంత సమస్య రాదు. కాబట్టి దేవుని గురించి మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. ఒకవేళ మర్చిపోతే కనుక యోబు గ్రంథాన్ని చదివితే మళ్ళా దేవుని గురించి తెలుసుకోవటం, ఆయన నమ్మటం పెద్ద కష్టమేం కాదు. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినప్పుడు, దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దేవుని యొక్క శక్తిని గూర్చి, ఆయన జ్ఞానమును గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి మనకు తెలిసింది తక్కువ. మనం ఇప్పుడు చదువుతుంది, తెలుసుకుంటున్న గ్రంథం ద్వారా తెలుసుకుంటుంది కూడా అతి తక్కువ. ఎందుకంటే మన ఊహలో పరిమితి చేయబడ్డాయి. మన ఊహకు మించినటువంటి గొప్పవాడు దేవుడు.
నీ ఊహలకు సరిపడలేదన్నమాట. అవే విషయాలు జోఫారు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానము నీకు కలిగిందా? దేవుని యొక్క గూఢాంశములను నువ్వు తెలుసుకోగలవా? నీకు అంత పరిణితి చెందినటువంటి మనస్సు ఉందా? అంత పరిశీలన చేయగలిగే మనస్సు నీకుందా అని అడుగుతున్నాడు. ఎందుకని చేయలేవు? ఎందుకని తెలుసుకోలేవు? తెలుసుకున్నది ఎందుక అత్యంత స్వల్పమైనదేనంటే ఆకాశ వీధి అంత ఉన్నతమైనది అని అన్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సంగతులు, ఆయన యొక్క గొప్పతనం పాతాళము కంటే లోతుగా ఉన్నదని. గతంలో నేను మీకు చెప్పాను, నేను బాటమ్లెస్ పిట్, అడుగులేని పాత్ర పాతాళం. దాని లోతు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు, దిగినోడికి కూడా అసలు తెలియదు. అందుకనే మనల్ని పాపము జోలికి పోకూడదని బైబిల్ చెప్పేది ఏంటంటే, అది దిగి కొద్ది లోతుకి దిగాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు. నువ్వు అదే కనుక్కోలేవు, ఇక దేవుని గురించి ఏం తెలుసుకుంటావు? ఒక మనుషుడిగా నువ్వు తెలుసుకోవడానికి అవకాశం లేదు. దేవుని యొక్క బిడ్డగా ఆయన గ్రంథాన్ని పరిశీలన చేస్తే కొంచెం అన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కింద వచనాల్లో మాట్లాడుతూ, ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డజంపగలవాడెవడు? ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నారు. పనికిమాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకుంది కదా. దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఆయన తెలుసు. దేవుడైనటువంటి యెహోవాకు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయనని ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. ఆయనకి పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసు, పనికిమాలిన వారెవరో తెలుసు. క్రైస్తవ్యానికి ఇతర వాటికి ఉన్న వ్యత్యాసంలో క్రైస్తవుడు సులువుగా దొరికిపోతూ ఉంటాడు. ఎందుకని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావని. అందుచేత తనకి తెలుస్తుంది తను ఎంత పనికిమాలిన వాడు, తను పాపం చేస్తున్నాడో నీతి కార్యం చేస్తున్నాడో తెలిసిపోతుంది. ఇతర వాటిలో తెలిసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు చెప్పరు కాబట్టి. నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పే అవకాశం లేదు అక్కడ, కేవలం క్రైస్తవ్యంలోనే ఉంది. అందుకని క్రైస్తవ్యం మార్గము, ఒక విశ్వాసానికి మార్గము అని ఎందుకు మన అందరం కూడా ఘంటాబద్ధంగా చెప్తామనంటే, మన దేవుడు అంత శక్తిమంతుడు, ఆయనకి తెలుసు ఆయన ఎవరు ఎలాంటి వారో తెలుసు. మనం ఎలాంటి వారో మనకు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. మనం పరిశీలన చేసుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆయన అంత శక్తిమంతుడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క శక్తి గురించి ఆలోచన చేసినప్పుడు దానిని పరిశీలన చేయాలన్నట్లయితే గ్రంథం తప్ప మన యొక్క సొంత ఆలోచనలకు మటుకు తావివ్వకూడదు. సొంత ఆలోచనలకి తావిస్తే నా మాట నువ్వు, నీ మాట నేను అడ్డగించేటువంటి అవకాశం ఉంటుంది. అదే గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అడ్డగించేటువంటి పరిస్థితి రాదు, ఎందుకంటే గ్రంథం సెలవిస్తారు కాబట్టి. నమ్మాలి, అక్కడ రాసింది కాబట్టి నమ్మాలి. ఎందుకంటే ఈవేళ కూర్చొని రాసింది కాదు అది. లేదా కొంతమంది క్రైస్తవ్యాన్ని ప్రచారం చేయడానికి యెహోవా దేవుడు అని చెప్పడానికి కూర్చొని రాసింది కాదు ఇది. ఓ చరిత్ర పుస్తకం, ఆత్మకథలని రాస్తానంటారు కదా, అవి నమ్ముతారు. అది నిజం రాశాడు అబద్ధం రాశాడు ఎవరికి తెలుసు, నాకు ఒక్కడికే తెలుసు అంటాడు. ఆత్మకథ అంటే దాని అర్థం ఏంటి? దాని మీద యుద్ధాలు జరిగిపోతాయి, కొట్టేసుకుంటారు, తన్నేసుకుంటారు, గవర్నమెంట్లు పడిపోతాయి, కొంతమంది పదవులు పోతాయి. అబ్బో, ఒక పుస్తకం వల్ల ఒకని వ్యక్తి యొక్క మనసులో ఏముందో చెప్పడం వల్ల. కానీ దేవుని మనసులో ఏముందో జరిగినటువంటి చరిత్ర చెప్పుట చేత మన బైబిల్ గ్రంథం పవిత్రమైంది. ఇది ఎవరిని పాడు చేయదు. బైబిల్ గ్రంథం అందరినీ బాగు చేసేదే, పాడు చేసేది ఏమి ఉండదు, అందరినీ బాగు చేసేదే. నీ తప్పు నీకు తెలిసేలా చేస్తూ ఉంటుంది, నీ దేవుడు అలాంటి వాడు చెప్తూ ఉంటుంది అసలు. ఒకవేళ నువ్వు నిజదేవుని విడిచిపెట్టి విగ్రహాల జోలికి వెళ్తుంటే అది కూడా తప్పని చెప్పుద్ది. ఒకవేళ దేవుడిని ఎప్పుడైనా నీకు కలిగిన కష్టాల నుండి మర్చిపోతే కనుక అవి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది నీకు. ఇప్పుడు అలాంటి మాటలే ఇక్కడ మనం చూస్తాం. మనకి చాలాసార్లు అబ్బో నా విశ్వాసం దేవుని కంటే గొప్పదని మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకని వారు అహంకార స్వభావంతో ఉంటారు దేవుని సన్నిధిలో కూడా. అలాంటి వారు గుర్తుపెట్టుకోవాలి, దేవుని కంటే గొప్పవాడు నువ్వు కాదు, దేవుని కంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకొరకనంటే ఆయన గూర్చిన జ్ఞానము నీకు తెలిసిందే కొంచెం, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిందే అది కొంచెం. మొత్తం తెలుసుకోవాలనేటువంటి లేదా మొత్తం నాకే తెలిసినటువంటి ఆలోచన సరికాదు. అందుకనే దైవ గ్రంథాన్ని పరిశీలన చేసే వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఒక మాట ఒప్పుకుంటారు, నేను దేవుని దగ్గర నిరంతర విద్యార్థిని అని.
అన్నీ నాకే తెలుసు అనుకోవడం కూడా ప్రమాదమే. ఎందుకంటే నీకేమీ తెలియదు. ఇక్కడ దేవుని గురించి నీకు చెప్తున్నాడు. ఇక్కడే యోబుకి అన్నీ తెలుసని తను అనుకుంటున్నాడు. నేను దేవుని కంటే నీతిమంతుడు, దేవునితో సమానంగా నీతిమంతుడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అది ప్రమాదం కొని తెచ్చిపెట్టింది. అక్కడ అలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే మన దేవుడైన యెహోవాను గూర్చి నీకు తెలిసింది కొద్దిగా, మాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మనం గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం. అంటే దేవుని జ్ఞానం అలాంటిది. దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనలో అంత లోతు దాగి ఉంది. అందుకని ఆయన ఏమన్నాడు, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది అన్నాడు. ఈ రెండింటిని భూమి మీద ఉన్న మనుషుడే కొలవలేనప్పుడు దేవుడిని ఎలా కొలవగలడు? అందుకని దేవుడైన యెహోవా అంత శక్తిమంతుడు. అది నిరంతరం ఉండేది. ఏదో ఈవేళ వచ్చి రేపు వెళ్ళిపోయేది కాదు. లేకపోతే పూనకం వస్తే ఒకలాగా, పూనకం రాకపోతే ఒకలాగా ఉండేది కాదు. లేకపోతే ఒక రోజు వచ్చి ఒక మంచి రోజు వచ్చి ఒక మంచి రోజు చెడ్డ రోజున వెళ్ళిపోయే టైపు కాదు. మనకి అన్నీ మంచి రోజులే, ప్రతిరోజు ఆశీర్వదించబడిన రోజే. కాబట్టి రోజు దేవుడు గొప్పవాడుగానే ఉంటాడు. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైనటువంటి యెహోవాను గూర్చి పరిచయాలు చేయబడుతున్నటువంటి సందర్భాలు అవి. వాస్తవికంగా వాళ్ళెవరికి కూడా యెహోవాయే దేవుడని తెలియదు. దేవుడని తెలుసు అంతే, దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ విషయాలన్నీ మోషేను పంపించినప్పుడే యెహోవా చెప్పాడు, నన్ను తెలుసుకుంటారు వాళ్ళు, నేను దేవుడిని వాళ్ళు తెలుసు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. అంతే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని చెప్పు, సరిపోద్ది, వాళ్ళకి అర్థమవుద్దని అన్నాడు. కానీ యెహోవా అనే పేరు మట్టుకు వాళ్ళకి తెలియదు. కాబట్టి వారికి పరిచయం చేయబడుతుంది, వారికి ఆజ్ఞలే పడుతుంది. యెహోవా దేవుడు తండ్రిగా వారిని పోషించాలనుకుంటున్నాడు. కాబట్టి వారి ఎదుట ఆయన తన లక్షణాలని కనపరుస్తున్నాడు. ఇదిగో మీకు కొన్ని ఆజ్ఞలు పెడుతున్నాను. పిల్లలను క్రమశిక్షణతో పెంచడం వరకు కండిషన్స్ పెడతాడు తండ్రి భౌతికంగా. వాటిని ఒప్పుకుంటున్నప్పుడు తండ్రి ఆత్మ సంబంధముగా క్రమశిక్షణలో పెంచడం కొరకు పెట్టే కండిషన్స్ని లేదా ఆజ్ఞల్ని ఎందుకు నువ్వు పాటించవు, ఎందుకు వాటిని నువ్వు పట్టించుకోవు అనేది మనకు మనంగానే ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో ఆయన గురించి మాట్లాడితే ఇలాగ రాయబడి జరిగింది, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడెవడునూ లేడు అని అన్నాడు ఆయన. అంటే సమస్తము నా వల్లనే సాధ్యం. భౌతిక సంబంధంగా మాట్లాడతలేదు ఆయన, ఆత్మ సంబంధముగా వారికి నా గొప్పతనం ఏంటో తెలియాలని వారికి చెప్తున్నాడు. అంటే దేవుడు తన యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం కొరకు వారికి చెప్తున్నాడు అనమాట. ఉదాహరణకి మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయంలో అబ్రహాముకు షారాకు గాయం కలిగింది. ఏంటో గాయం? మానే గాయమా మానని గాయమా అంటే వారికి వారు మానుపు చేసుకోలేరు, దేవుడు మాత్రమే మానుపగలడు. ఏంటో గాయం? ఆమె గొడ్రాలు, ఇద్దరు దాంపత్య జీవితంలో బిడ్డలు లేరు. కాబట్టి ఇప్పుడు దేవుడైన యెహోవా వృద్ధాప్య వయసులో ఆమెను స్వస్థపరచాలనుకున్నాడు. అబ్రహాము షారాను దేవుడు ఆశీర్వదించి వారికి ఒక కుమారుని అనుగ్రహించాలనుకున్నాడు. అందుకని వారికి ఏం చెప్పాడనంటే, నీ సంతానము అభివృద్ధి పొందుతుంది అని అన్నాడు. మీరు వృద్ధి పొందుతారు, మీ సంతానం విస్తరిస్తారు, మీకు కుమారుడు పుడతాడు, మీరు విస్తారమైన జనముగా అయిన తర్వాత 400 సంవత్సరములు బందీకి ఇవ్వబడతారు, తర్వాత మళ్ళా విడిపించబడతారు. అవన్నీ అబ్రహాంకు ముందుగానే చెప్పేయటం జరిగింది. కాబట్టి వారి మనసులకు పడినటువంటి గాయము దేవుడు వృద్ధాప్య కాలం ముందు స్వస్థపరిచి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. వారిక ఈ పని జరగదు, మేము బ్రతికుండగా పిల్లలను కలిగి ఉండటం అనేది అసాధ్యము అనుకున్నటువంటి సమయంలో వారి ఆశలు చిగురించినాయి. వారికి నవ్వురాతే వస్తే రాని, కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ రీతిగానే వారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళకి అబ్రహాం గురించి తెలుసా తెలియదు? ఇశ్రాయేలుకి తెలుసు, అబ్రహాం ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో తెలుసు, అలాగనే యాకోబు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో తెలుసు. కాబట్టి వీరందరూ ఇస్సాకుని గురించి కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ ఎలాగున ఆశీర్వదించబడ్డారని అంటే దేవుడైన యెహోవా కృప చూపటం వల్లనే
అందుకని మరలా వారికి దేవుడైన యెహోవా వారికి వివరిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీ పితరులను ఇలాగున సంరక్షించి పోషించి వారిని బలపరిచింది నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. నేనే చేశాను కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే, గాయపరిచేవాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇదే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు కూడా తన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు యాకోబు కూడా ఇవే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీ గ్రంథాన్ని తెరవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఎవరును కూడా ఇంత శక్తిమంతులు లేరు. ఈ సందర్భం దేని కొరకు వచ్చిందని అంటే ఇద్దరి మధ్య ఏర్పడేటువంటి వైరం కోసం రావటం జరిగింది. వైరం అని అంటే దెబ్బలాట, ఒక విరోధం. ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఒకరికొరకు తీర్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దని అన్నాడు. కొంచెం ఖండబలం నోటి బలం కలిగినోడు ఏం చేస్తాడు, ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా ఇంకొకటి కోసం మాట్లాడుతూ ఉంటాడు. వారి క్రింద ఉన్నటువంటి సంగతులను పట్టించుకోడు. అంటే తప్పుల్లో ఉన్నవారు తమ తప్పులు ఎరగరు అన్నట్టుగా వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇతరులను అనటానికి మటుకు వారి అధికారం కావచ్చు, వారి డబ్బు కావచ్చు, వారి అహంకారం కావచ్చు, వారి స్థాయి కావచ్చు, ఇవన్నీ వారికి తలపొగరుగా తలబిరుసుగా అనిపించి ఇతరులకు నేనే తీర్పు తీర్చేస్తాను. అందుకని వీళ్ళేమి ఎక్కడ జంకరు, మైకులో అయితేనేమి లేకపోతే ఇంకెక్కడైతేనేమి ఇతరులు కొంతమంది అయితే మరీ అసహ్యంగా వారి పేర్లు పెట్టి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తప్పు. నీ శక్తి ఏపాటిది, నువ్వెవడో బైబిల్ అడుగుతున్న ప్రశ్నలు. కాబట్టి నీకు ఇతరులను రక్షించే శక్తి లేదు. ఇతరులను రక్షించే శక్తి నీకు లేనప్పుడు ఇతరులను శిక్షించే శక్తి కూడా నీకు ఉండదు. అనగా నశింపజేసే శక్తి కూడా నీ దగ్గర లేదు. నువ్వు ఇతరులను రక్షించగలిగిన వాడు అయితే నీకు ఇతరులను శిక్షించే అధికారం నీకు ఉంటుంది. అది యాకోబు మాట్లాడుతున్నటువంటి విషయాలు. దేవునికి ఒక్కడికే ఉందట. అందుకని దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించేవాడు. అంటే ఆయన ఒక్కడే న్యాయముగా తీర్పు తీర్చేవాడు. ఎవరు ఒకళ్ళతో పుచ్చుకోడు. ఆయన మనం వేసే కానుకలను బట్టి లంచాల్లాగా భావించి నీకు నచ్చినట్టుగా నీకు, నాకు నచ్చినట్టుగా నాకు తీర్పు చెప్పడు ఆయన. అందుకని ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు. ఎవరు తప్పు చేసి చెప్పాను కదా ముందే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే క్రైస్తవంలో ఉన్న గొప్పతనం అది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి లోపల వివరించబడుతుంది, బయటకు మట్టుకు డాంబికంగా ప్రదర్శిస్తారు అంతే. ఎవడ ఎంత అన్యాయం చేశాడో అన్నీ బయటకు వస్తాయి, వాడు మనసుకు తెలుస్తాయి అని అన్నాడు. అది మీరైనా నేనైనా మరెవరైనా కూడా. అందుచేత యాకోబు చెప్పినటువంటి విషయమే కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా వివరించినటువంటి సందర్భమే కానీ రెండింటిని మనం పరిశీలన చేసినప్పుడు ఏ దేవుడైతే రక్షించగల సమర్థుడై ఉన్నాడో ఆ దేవుడు శిక్షించే అర్హతను కూడా కలిగి ఉంటాడు. ఎవరున్నారు అలాగనా అని అంటే యెహోవా దేవుడు తప్ప ఎవరో కూడా లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే యోబు గ్రంథం 36వ అధ్యాయంలో కొన్ని విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి. ఏమిటంటే 1:22 వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తనకు తానుగా శక్తివంతుడై ఘనత వహించిన వాడుగా నిరూపణ చేసుకున్నాడని. 2 ఆయన గురించి మాట్లాడుతూ 26వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని అన్నాడు. ఆయన సంవత్సరముల సంఖ్య. మనం చాలామంది అవివేకంతో కొంతమంది దేవుడికి బర్త్డేలు చేస్తున్నారు. దేవుడికి బర్త్డే చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన సంవత్సరాలు లెక్కించే పనిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు లెక్కించమన్నారు? అసలు దేవుడికి టైం ఉంటుందా? దేవుడికి డే ఉంటుందా? మీరు అది ఆలోచన చేయండి క్షుణ్ణంగా ఒకసారి. బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది. ఏమంటుంది? ఆయన సంవత్సరముల సంఖ్య మితిలే. దేవత్వం అని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా ఏం లేదు, సంవత్సరముల సంఖ్య లెక్కింపలేము. వారి యొక్క సంవత్సరముల సంఖ్యను ఈ ముగ్గురులో ఎవరి సంవత్సరముల సంఖ్యను మనము లెక్కించలేము. అది గుర్తుపెట్టుకోవాలి. లెక్కించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టే ఒక బర్త్డే పెట్టి ఒక కేక్ పెట్టి యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టినరోజు అని పెడుతున్నాం. బైబిల్ ఏమో దానికి
క్వైట్ ఆపోజిట్గా మాట్లాడుతుంది. ఏం చేస్తారో మీరు నిర్ణయం చేసుకోండి. నేను చెప్పిన పదం ఒకటే. యోబు గ్రంథం 36 అధ్యాయము 26 వచనంలో దేవుడు శక్తిమంతుడు అనుటకు ఉదాహరణ ఏంటంటే, నీ శక్తి ఏపాటిది, నా శక్తి ఏపాటిది, ఇంకా మహా బతికితే 10 సంవత్సరాలు, ఏమో 10 సంవత్సరాలు పోతారు, ఒక ఏళ్ళ పోతే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అనుకోండి బతికితే. ఎవరైనా అంతవరకే కదా, ఈ భూమి ఉన్నంత వరకు బతిగా ఉంటారు. క్యూబా దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో, అమెరికా నాశనం అయ్యే వరకు కూడా నేను చనిపోనని. అంటే ఆయనకు అంత పెద్ద వయసు, అంత ఆరోగ్యవంతుడు, చచ్చిపోయాడు ఆయన. చాలామంది నెటిజన్స్ ఈ పాయింట్ లేవనెత్తుతున్నారు. నిజంగానే ఆయన అన్నాడు. మరి ఆయన వీడియోస్ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు మళ్ళీ తిరిగేసి. ఎవరు శాశ్వతం? అమెరికా శాశ్వతం కాదు, ఫిడెల్ కాస్ట్రో శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. నేను శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు. అంటే మన శక్తిమంతులం కాదు, మనం అనుకుంటాం బ్రతుకున్నప్పుడు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని అనుకుంటాం. అందులో తప్పులేదు, మనిషి ఆశాజీవి కాబట్టి. కానీ అదే నీ శక్తి అనుకోవటమే అది కుయుక్తి అనమాట. అంటే యోబు గ్రంథంలో 36 అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయన నిరూపణ చేసుకున్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు, భూమి, నీరు, సముద్రము, నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులు, ఇంకెన్ని చూస్తారు? ఇక సృష్టిలో ఉన్న సమస్తాన్ని చూస్తే ఆయన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన అంత శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి మించిన శక్తి ఎవరికైనా ఉందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు ఒకవేళ విగ్రహాలని ఆశ్రయించేవారైతే కనుక, మీరు ఆశ్రయించేటువంటి విగ్రహాల్లో అంత శక్తి ఉందా? వారికి సంవత్సరంలో పరిమితి ఉందా? అది కూడా ఆలోచన చేయాలి. శక్తిని కోసం ఆలోచన చేయాలి. ఎందుకని ఇప్పుడు నేను 80 సంవత్సరాలు బతికాను అనుకోండి, నా శక్తి ఎన్ని సంవత్సరాలు పరిమితం? 80 సంవత్సరాలకే పరిమితం. మరి దేవుని శక్తి, దేవత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, అదంత పరిమితి కాదు. ఒకసారి ఆలోచించండి. పరిమితి లేదని బైబిల్ చెప్తుంది. అంటే మితి లేనిది, లెక్కించలేము అని దాని అర్థం. కానీ మనం ఏంటంటే లెక్కించడానికి ప్రయత్నం చేస్తాం. మంచిదే, క్యాలెండర్ వచ్చింది, యేసుక్రీస్తు జననాన్ని బట్టి వచ్చిందనో, మరణం బట్టి వచ్చిందనో, మొత్తానికి ఏదో రకంగా మనం సమయము, దినము తెలుసుకోవడానికి ఏదో ఏర్పాటు చేశారు. అది అయిపోయింది, పక్క పెట్టింది. దానిని బట్టి దేవుడు వయసులు లెక్కెడతానంటే కొంతమంది అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, బైబిల్లో 100 సంవత్సరాలు ఉన్నాయి, శాస్త్రజ్ఞులేమో కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అయినట్టు ఏదన్నా పురాతన కాలంలో తీసినప్పుడు ఈ భూమి పుట్టి ఎంతకాలం అయిందో అంతకాలం అని చెప్తున్నారు. బైబిల్ తప్పు అని అంటున్నారు. అందుకే చెప్తున్నాను, మీ అజ్ఞానం ఎంతవరకు ఉందని అంటే, ఇందాక 11వ అధ్యాయం యోబు గ్రంథంలో మనం చూసాం కదా, దేవుని గూర్చినటువంటి గూఢాంశంలో నీకు తెలుసా అన్నట్టుగానే ఉంటుంది. తెలియదు కాబట్టి అలా మాట్లాడతాం. ఎందుకంటే దానితోటి మనోళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. మనం చరిత్ర చెప్పుకోవడానికి తేదీలు వాడుతున్నాం. అన్నీ కూడా ఏ టైంలో ఏం జరగబడిందో మీరు పాత నిబంధన గ్రంథం చదివితే అన్ని వివరాలు చెప్పబడ్డాయి. నెలలో, సంవత్సరము, రోజులు, ఎన్ని రోజులు, ఇవన్నీ కూడా ముందే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు. అయితే మనకి లెక్కించడానికి ఎవరినో మనిషిని పెట్టారో, ఆ మనిషి చేశాడు కాబట్టి అలాగే నడిచిపోతుంది అంతే. కానీ దేవుడికి టైం లెక్కించడానికి కాదు ఇవన్నీ చేస్తా, మనిషి బ్రతకడం కొరకు ఇవన్నీ కూడా. కనిపెట్టినోడు కూడా, క్యాలెండర్ కనిపెట్టిన వాళ్ళు కూడా మేము దేవుడు వయసు లెక్కెత్తామని చెప్పలే. మనుషుడా, దేవుని గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇలాగన్నా ప్రయత్నం చేయని కనిపెట్టారు. ఇగో సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడిని ఇచ్చాడు, రోజు పగలది, రాత్రిది, నువ్వు గ్రహించు అని గ్రంథం ద్వారా ఆలోచన చేసి కనిపెట్టారు. అది దేవుని యొక్క శక్తి అంటే. అంటే అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. యోబు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంవత్సరముల యొక్క సంఖ్య మితి లేనిది, లెక్కించలేము. కనుక ఎవరో కూడా లెక్కించడానికి, ఆయనకు బర్త్డేలు చేయడానికి ప్రయత్నం చేయగలరు. దేవత్వంలో ఉన్న ముగ్గురు గూర్చి మీరు అనాలోచనగా ఏ పనిని కూడా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకనంటే ఆయన గురించి చదువుతున్నాను ఈసారి నేను. మీ గ్రంథాన్ని తెరవండి, 36వ అధ్యాయం యోబు గ్రంథం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు?
నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నువ్వు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని అన్నాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టు ఉంది చదివిన తర్వాత. వివరంగా ఇంతకన్నా వివరంగా ఎవరు చెప్తారు? మనం ఆయనను ఎరుగము. నీకు తెలుసా? అందుకని అంటున్నాను, క్యాలెండర్ కనిపెట్టినో ఎవరినో అడ్డం పెట్టుకుని నువ్వు బర్త్డే చేయటం అనేసి ఆయనకు మనం ఎలా ఎరుగుదాం? ఆయనను మనం దేవ స్వభావమునందు పాలువాడుగా మనం ఎరుగుదాం, దేవత్వములో ఉన్నవారుగా మనం ఎరుగుదాం. కాబట్టి ఎప్పుడైతే వారు దేవత్వములో ఉన్నారని మనం గ్రహించామో వారు మహోన్నతులు అని గుర్తుపెట్టుకోవాలి. వారి సంవత్సరముల సంఖ్య లెక్కించలేనిది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి చెడు ఆలోచనలకి మీ మనసును పోనవకండి. ఎందుకొరకనంటే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన గురించి మాట్లాడడం జరిగింది. యెహోవా దేవుడు మాత్రమే శక్తిమంతుడు. ఎందుకొరకు? ఆయన నిన్ను రక్షించేవాడు. నేను ఇందాక మీకు ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినప్పుడు గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని చెప్పాను. ఏంటా ఉద్దేశం? నువ్వు ఇతరులను రక్షించలేనటువంటి స్థితిలో ఉండినప్పుడు నువ్వు వారిని శిక్షించే అవకాశం కూడా నీకు లేదు అని. కానీ మన దేవుడు రక్షించేవాడు గనక శిక్షించే అర్హతను కలిగి ఉన్నాడు. జెఫన్యా అదే మాట చెప్తున్నాడు. మన దేవుడు శక్తిమంతుడు, యెహోవా దేవుడు శక్తిమంతుడు. ఆయన గొప్పతనం చెప్పాను కదా. ఇప్పుడు యోబు గ్రంథం నుంచి కూడా మనం చదివాం. ఆయన మహోన్నతుడు, ఆయనను ఎరుగము. ఎవరికి తెలుసు? నా తాతకు తెలుసా, మీ తాతకు తెలుసా, వాళ్ళ తాతలకు తెలుసా? ఎవరికి తెలియదు, చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు కూడా మోషే పంపించినప్పుడు దేవుడు చెప్పినటువంటి సలహా ఏంటంటే, నువ్వు వెళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు ఆ సంగతులు ఈ సంగతులు. జ్ఞానం కలిగిన వాళ్ళే. చదువుకున్నారని అంటే స్కూల్కి వెళ్ళి చదువుకున్నారని మళ్ళీ అదో పాయింట్ లేవనెత్తగా అంటే వారికి దైవ సంబంధమైనటువంటి విషయాల గురించినటువంటి అవగాహన వాళ్ళకు ఉంది. వాళ్ళ తాతల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వారు మనస్సులను చదివారు. వాళ్ళు గతంలో జీవించిన వారి యొక్క మనసులు. అందుకని వారు కష్టకాలంలో ఉండినను ఐగుప్తు దేశంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే కారణం ఏంటి? వారు తెలుసుకున్నారనమాట. అందుకని వారితో చెప్పు, నువ్వు వెళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది అని అన్న. వాళ్ళు ఎరగరు యెహోవాయే దేవుడని వారు ఎరగరు. దేవుడు ఉన్నాడని మాత్రమే ఎరుగుతారు. మనం కూడా మనకే తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. లేదా కొంతకాలం అయింది తెలుసుకుని, మరికొంతమంది ఇంకా తెలుసుకోవాలి. కొంతమంది మాకు తెలుసు అని అనుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళకి తెలియదు. బట్ అలాంటి వారందరూ కూడా ఆయనకి వయసు లెక్కెడతం ఏంటి? ఆయన మాత్రమే రక్షించేవాడు, ఆయన మాత్రమే శిక్షించేవాడు. అదే ద్వితీయోపదేశకాండం 32:39 వాళ్ళకి చెప్తున్నది. మృతులు నిందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు మృతులను లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని అబ్రహాము విశ్వసించినటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అనగా అబ్రహాము ఇస్సాకు మధ్య జరిగినటువంటి సంఘటనలో ఇస్సాకును బలి అర్పించే విషయంలో అబ్రహాము దేవుని యందు కలిగి ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. దేవుని యొక్క శక్తిని అంత గొప్పగా ఎరిగి ఉన్నాడు. అబ్రహాము ఎరిగి ఉన్నట్టుగా ఎవరు ఎరగలేరు. మనకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి దేవుడు శక్తిమంతుడు అని అనటానికి. ఒకటి, ఇస్సాకు గురించి మనకు తెలుసు. అబ్రహాము ఇస్సాకు గురించి తెలుసు. ఇస్సాకును బలి అర్పించినప్పుడు దేవుడు మరి చేసినటువంటి అద్భుతాన్ని గురించి మనకు తెలుసు. 2, లాజరు చనిపోయారని అందరూ కలిసి ఏడుస్తున్నప్పుడు ఆ సందర్భం కూడా మనకు తెలుసు. ప్రాముఖ్యంగా మనం తరచూ జ్ఞాపకం చేసుకునేటువంటి సంఘటన. ఇక 3వది యేసుక్రీస్తు ప్రభు. ఆయన కూడా సమాధిని జయించి లేచాడు. కాబట్టి ఇప్పుడు వీటిని బట్టి ఏం చెప్తాము? మృతులను లేపు దేవుడు ఆయన అని మనం నమ్ముతాం యెహోవా దేవుని గురించి. మరి మనకి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం నమ్ముతున్నాం. మరి అబ్రహాంకి ఏం ఆధారం ఉంది? దేవుడు ఎవరినన్నా అంతకుముందు లేపాడా? లేదే. అందుకనే అబ్రహాం యొక్క విశ్వాసము గొప్పగా ఎంచబడింది. కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి యొక్క వయసును లెక్కెత్త కూర్చోలేదు, లేదా దేవుడు రక్షించేవాడా కాదా అనే దాని గురించి ఆలోచన చేయలేదు. 3,
దేవుడు బలి అర్పించేటువంటి సమయానికి నా మనస్సు ఏమన్నా మారుస్తాడా అనుకుని కూడా లేడు. తన మనసుకు దేవుడు చెప్పిన మాటలు మాత్రమే గుర్తొస్తున్నాయి. ఏంటది? నీ కుమారుని బలి ఇచ్చాయి. ఆ పని మీద ఉన్నాడు, అదే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి బలి ఇచ్చేయాలి, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు అన్నది ఊహకు అందలేదు. కానీ ఒక మాట మట్టుకు అన్నాడు అబ్రహాం. ఏమన్నాడు? తన పనివాడిని పర్వతం క్రిందన విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడే ఉండు, నేను నా కుమారుడు పోయి దేవునికి బలి అర్పించి వస్తామని. ఆ మాటలో అతని యొక్క విశ్వాసం బయటపడింది. దేవుని యొక్క శక్తిని అతడు గ్రహించినట్టుగా, దేవుడే రక్షించేవాడుగా ఆయన ఏదో చేస్తాడు. మొత్తానికి ఏం చేస్తాడో తెలియదు అబ్రహాంకి, కానీ చేస్తాడనేటువంటి నమ్మకమే. ఎలా చేస్తాడన్న దాని గురించి పరిశీలన కాదు, చేస్తాడనేటువంటి మనమైతే ఏమో ఎలా చేస్తాడో ఏంటో అన్ని రకాల లెక్కలు వేసుకుంటాం. మనకి అన్ని లెక్కలతోటే పని, లెక్కలు. అందుకనే ప్రతిదానికి కూడా సమయాలు, తేదీలు, దినాలు అన్నీ లెక్కెట్టుకుని దేని కొరకు మనకి ఆ లెక్క లేకపోతే కుదరదు. అబ్రహాం ఏమీ అలా లెక్క పెట్టుకోలేదు. నేను వెళ్తున్నాను, మళ్ళా వస్తాను నా కొడుకు, అంతే. ఆయన ఏం చేస్తాడో, ఎలా పడతాడో ఏంటో అవన్నీ దాని గురించి ఏం ఆలోచించాడు. అందుకని ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు ఏం చేశాడు? అబ్రహాం తన కుమారుని ఇస్సాకుని కట్టేసి బలిగా అర్పించడానికి ఖడ్గం పైకెత్తేసినప్పుడు వెంటనే నిలుపుదల చేయించాడు. ఇదిగో నీ కుమారునికి బదులుగా గొర్రె పిల్లకి. ఆడ ప్రత్యక్షం అయ్యేసరికి ఆశ్చర్యం వేసింది. అలా జరుగుతుందని ఆయన ఊహించాడా? దాని గురించి లెక్కలు కట్టాడా? లేదు. హెబ్రీయుల పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి వ్రాయబడింది. నీ విశ్వాసం ఎలా ఉండాలో మొదటి వచనంలో చెప్పాడు. ఆ విశ్వాస వీరుల గురించి మాట్లాడాడు తర్వాత వచనాల్లో. ఇప్పుడు అబ్రహాం ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు దాని గురించి చెప్తున్నాడు. ఎలాంటి విశ్వాసం? మృతులను లేపుటకు దేవుడు శక్తిమంతుడు, అంతే. ఎలా రక్షిస్తాడో, ఏం చేస్తాడో, మళ్ళా పుట్టిస్తాడా, ఏం చేస్తాడు, ఎన్ని అనవసరం. మృతులను లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఒకే ఒక మాట నమ్మాడు. తన మనసుకి అనిపించింది, ఏంటి ఈ వయసులో కుమారుడిని ఇచ్చాడు, మళ్ళీ ఏంటి వెనక్కి ఇచ్చేయమంటున్నాడు, అది కూడా చిన్న వయసులోనే. ఇంత ఆలోచించుకునేటువంటి సమయం లేదు అక్కడ. తన భార్యతో సంప్రదింపులు చేసి చేద్దామా వద్దా అనేటువంటి పరీక్ష కాలాన్ని పరీక్షించుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు మరలా ఇచ్చే అంటున్నాడు. ఇస్తాడా ఇవ్వడాన్ని పరీక్షిస్తాడు. ఒకటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ఘనతను ప్రచురం చేయుటకును తన శక్తిని ప్రచురం చేయుటకు నిర్ణయం చేసుకున్నాడు. అంటే నీ విశ్వాసం ఇలాగనే తరతరములకు ఉండాలి అనేటువంటి సంకేతాన్ని దేవుడే యెహోవా అబ్రహాంకు పంపించాడు. మనం కూడా అలాంటి విశ్వాసముని కలిగి ఉంటే యెహోవా దేవుడే శక్తిమంతుడని మనం ఎరిగి ఉంటాం. ఇంక మళ్ళా వేరే ఎవరిని కూడా మనం ఆశ్రయించాం. మన బొమ్మలు చేసుకోం, పుట్టినరోజు చెయ్యం. అంటే మన పుట్టినరోజు కాదు, దేవుడికి పుట్టినరోజు. నీకు రైము తెలుసు. దేవుడి టైంని ఆయన స్వయంభవుడు, ఆది అంతము ఆయనే. ఎలా లెక్కెడతావు? ఇప్పటికీ కూడా భూమి పుట్టి ఎంతకాలం అయిందో కూడా ఎవరికి తెలియదు. ఆ మధ్యన ఏదో పెద్ద పరిశోధన చేశారు, అది ఫెయిల్ అయింది. రకరకాల పరిశోధన జరుగుతూ ఉంటాయి, అయినా కూడా ఎప్పటికీ ఎవరో కూడా కనుక్కోరు. ఈ లోపల అంతం వచ్చారు. అది దేవుని యొక్క గొప్పతనం. ఇతనేం మాట్లాడలేదు యోబు గ్రంథంలో. దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం నీ దగ్గర ఉందని అంటే పరిపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోవడానికి నీకు రోజులు సరిపోవని అర్థం, నీ సంవత్సరాలు సరిపోవు, నీ జీవితం సరిపోదు. అందుకని తెలిసిన వాడితో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి నమ్మకంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ఫోన్ నెంబర్ 9491291891 9491291891. మీ అందరికీ వందనాలు.